మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పెళ్ళికి ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి, అలానే మన ఆస్తిలో కానీ మనం ఇవేం ఆలోచించకుండా మనకు వచ్చే శాలరీ 50,000 లక్ష రూపాయలు. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంబానీ వెడ్డింగ్ కాస్ట్ వర్సెస్ మిడిల్ క్లాస్ వెడ్డింగ్ కాస్ట్ అసలు ఏంటో మనం చూద్దాం. అంబానీ వెడ్డింగ్ కాస్ట్ వచ్చేసి మనం ఒక్కసారి నెట్వర్త్తో చూద్దాం. అదేంటంటే అంబానీ నెట్వర్త్ మొత్తం వచ్చేసి 10,29,000 కోట్లు. కానీ అతను స్పెండ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఓన్లీ 5,000 crores, అంటే 0.5% ఆఫ్ హిస్ నెట్వర్త్. అసలు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా సంపాదించాడు, ఆ మొత్తం క్యాలిక్యులేషన్ ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అంబానీ దగ్గర షేర్స్ ఉన్నాయి, అంటే అతను కంపెనీలో 50% ఆఫ్ షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు. ఆ టోటల్ షేర్స్ వచ్చేసి 330 crore షేర్స్. ఏ కంపెనీ అయినా సరే ఆ వచ్చే ప్రాఫిట్లో కొంత పర్సెంట్ డివిడెండ్ తన షేర్ హోల్డర్స్కి ప్రకటిస్తుంది. అంటే ఒక షేర్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి బోర్డ్ మెంబర్స్ డిసైడ్ చేస్తారు. ఈ ఇయర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ డిక్లేర్ చేసిన డివిడెంట్ అమౌంట్ వచ్చేసి 10 rupees పర్ షేర్. అంటే అంబానీ దగ్గర 332 crores షేర్స్ ఆల్రెడీ ఉన్నాయి. అంటే మొత్తం వాల్యూ 332 into 10 rupees ఈజ్ ఈక్వల్ టు 3,320 కోట్లు. ఈ ఇయర్ అంబానీ డివిడెంట్ మాత్రమే, అది ప్రాఫిట్ కాదు. ప్రాఫిట్లోంచి కొంత భాగం, అంటే అతనికి ఈ ఇయర్ వచ్చిన ప్రాఫిట్, అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఈ ఇయర్స్ వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 79,000 crores. అందులో ఓన్లీ కొంత పోర్షన్ మాత్రమే 3,000 మాత్రమే అతను తీసుకున్నాడు. ఈ ఇయర్ 3,320 crores ఆల్రెడీ డివిడెంట్ అతనికి క్రెడిట్ అయిపోయాయి. లాస్ట్ ఇయర్ పర్ షేర్ 9 rupees డిక్లేర్, అంటే ఆ లెక్క ప్రకారంగా చూసుకుంటే 2,700 crores. ఈ రెండు కలిపితే మనకు అరౌండ్ 5,000 పైన మనకు అమౌంట్ వస్తుంది. అంటే అతని శాలరీలోంచో కట్టలేదు, అతను పర్సనల్ లోన్ తీసుకొని ఆ వెడ్డింగ్కి కాస్ట్ చేయలేదు. అతనికి వచ్చిన ప్రాఫిట్లో కొంత భాగం మాత్రమే ఆ వెడ్డింగ్కి స్పెండ్ చేశాడు. అసలు 5,000 crore వాల్యూ అంటే ఏంటో మీకు అర్థమయ్యే విధంగా నేను ఇప్పుడు చెప్తాను. హీరో సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తి 2,900 crores. అలానే మన టాలీవుడ్ హీరో నాగార్జున గారి ఆస్తి 3,000 crores. వీళ్ళ ఇద్దరి నెట్వర్త్ కలిపితే ఆ వెడ్డింగ్ కాస్ట్. ఇప్పుడు అంబానీ యొక్క వెడ్డింగ్ వాల్యూ మొత్తం తెలుసుకున్నాం కాబట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పెళ్ళికి ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి, అలానే మన ఆస్తిలో అంటే మన నెట్వర్త్లో ఎంత పర్సెంటేజ్ పెళ్ళికి స్పెండ్ చేయాలి. లెట్స్ సే ఒక ఫ్యామిలీకి నెట్వర్త్ వచ్చేసి 1 crore ఉందనుకుందాం. 1 crore అంటే అందులో ల్యాండ్, ప్లాట్, షేర్స్, గోల్డ్, ఎఫ్డి వీటన్నిటి వాల్యూ కలిపి 1 crore ఉందనుకుందాం. నేను ఇక్కడ ఇల్లుని కన్సిడర్ చేయట్లేదు, అంటే మనం ఉంటున్న ఓన్ హౌస్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే మా అమ్మమ్మ ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటుంది, ఉన్నది ఒక గుడిసె, ఆ గుడిసె మీద దెబ్బెత్తే ఒడిసే అని చెప్పేసి. ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ ఇల్లుని మనం అమ్మేసే స్టేజ్ వస్తుంది కాబట్టి దాన్ని ఎప్పుడు మనం కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు మన 1 crore నెట్వర్త్లో ఒక మిడిల్ క్లాస్గా మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి అంటే అందులో నుంచి 5% మాత్రమే మనం తీసుకోవాలి. 1 crore 5% అంటే 5 lakhs. అంటే మనకయ్యే వెడ్డింగ్ ఖర్చు 5 lakhs కంటే ఎక్కువ దాటకూడదు. ఒకవేళ మీ నెట్వర్త్ 2 crores ఉంటే మీరు 10 lakhs వరకు స్పెండ్ చేసుకోవచ్చు. కానీ మనం ఇవేం ఆలోచించకుండా మనకు వచ్చే శాలరీ 50,000 లక్ష రూపాయలు దాని మీద బేసిస్ చేసుకొని మనం 10 లక్షలు 20 లక్షలు ఇష్టం ఉన్నట్టు స్పెండ్ చేస్తూ ఉంటాం. ఇంకా వరస్ట్ ఏంటంటే మనం పర్సనల్ లోన్ తీసుకొని మరీ పెళ్లి చేసుకుంటాం. ఇలాంటి డెసిషన్స్ ద్వారా తర్వాత మన ఫైనాన్షియల్ జర్నీలో చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుయబుల్ అనిపిస్తే ఈ వీడియోని పెళ్లి కాని వాళ్ళకి షేర్ చేసేసి వాళ్ళు ఏమైనా తప్పు చేశారా అని కనుక్కోండి. అదే పెళ్ళైన వాళ్ళకి చేసి వాళ్ళని జాగ్రత్త పరచండి. వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.